ఈనాడు ఏదైతే సీతారామ ప్రాజెక్టు దాంట్లో భాగం సీతమ్మ బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ప్రత్యక్షంగా చూస్తే కడుపు తరుక్కుపోయేటట్లు ఉంది. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ 2 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మొన్న జరిగిన 3వ ఎన్నికతో సహా కలిపి ఒక్క సీటు కంటే ఎప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే. దాన్ని మనసులో పెట్టుకొని కచ్చ పెట్టుకొని ఈ గిరిజన ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ అన్యాయం చేశారు అనడానికి స్పష్టతే ఈ సీతారామ ప్రాజెక్టు. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులని రీడిజైన్ పేరుతో బేషిజాలకపోయి వారి మార్కు ఉండదు అని ఒక దురుద్దేశంతో వాటన్నిటినీ వైండప్ చేస్తే ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడ భేషజానికి పట్టుదలకి పోకుండా వారు తప్పు చేశారని తెలిసి కూడా ఆ తప్పుని వీలైనంత సరిదిద్దుతూ వీలైనంత ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు గాని అక్కడ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మహా అద్భుతమైన ప్రపంచంలో 8వ మహా అద్భుతమని చెప్పే కాళేశ్వరాన్ని కూడా సరిదిద్దాలనే తపన ఉందే తప్ప ఈ ప్రభుత్వానికి బేసిజాలకు వారి కట్టిన ప్రాజెక్టుని పక్కన పెట్టాలనో వదిలేయాలనో ఈ ప్రభుత్వం అనుకోదు కూడా. ఏదైతే కాళేశ్వరం వారి మెదకు వారి ఫామ్ హౌస్ చుట్టూ నీళ్లు తెచ్చుకోవడానికి పడ్డ తాపత్రయం ఆలోచన ఈ గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ సీతారామ ప్రాజెక్ట్ ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని వారి ఆలోచన నాకు తెలిసి వారు ఆలోచించింది కరెక్టేనేమో. ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా నాకు ఓట్లు రావు అనే ఓట్ల రాజకీయం కోసం తాపత్రయపడ్డారే తప్ప ఇక్కడ ప్రజల కష్టాలను విస్మరించారు, బేషజాలుగా ఆనాడు పోయారు. ఈ ప్రభుత్వం అలా పోయకుండా ఒక్క ఈ 2 ప్రాజెక్టులే కాదు, అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ స్టార్ట్ చేసిన వాటిని కొన్ని రూపురేఖలు మార్చారు. అయినా వారు మార్చిన దాటిని ఈనాటి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఉన్న నిధులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభువులు కొల్లగొడితే ఉన్న నిధులతోనే చెయ్యగలిగిన దాన్ని ఎక్కడా వదిలేయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఏదైతే అవసరం ఉందో ఆ సంక్షేమ కార్యక్రమాలని ఈనాటి ఈ ప్రభుత్వం ఇస్తూ అభివృద్ధిని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖని ఎక్కడా కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్తుంది. మీకు తెలుసు, మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సీతారామ ప్రాజెక్టులో సుమారు 110-115 కోట్లు ఖర్చు పెట్టి మోటార్లు ఫిట్ చేసి వదిలేస్తే వాటన్నిటినీ ఎలక్ట్రికల్ కి ఇతరత్రా సుమారు 1000 కోట్లు నిధులు ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేసి సుమారు 1400 నుంచి 1480 క్యూసెక్కుల నీటిని ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి, అదే రకంగా తాగునీరు వైరా ప్రాజెక్టు నుంచి వచ్చే తాగునీరు ప్రాజెక్టులకి మైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సుమారు 1,25,000 ఎకరాలని ఇంత కరువు వచ్చినా దాన్ని పంట పండించాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆల్రెడీ మోటార్ లాంచ్ చేసి ఈ వచ్చే నీటిని వృధాగా కిందికి పోనీయకుండా ఈ ప్రాంతాన్ని సాగులోకి తెచ్చుకునే దాంట్లో భాగంగా దాంట్లో కష్టాలు ఏమున్నాయో ప్రత్యక్షంగా వచ్చి చూసి నిధులేమన్నా అదనంగా అవసరమైతే రిలీజ్ చేయాలని, నీటిపారుదల శాఖ నుంచి ఏమైనా ఆదేశాలుంటే వాటిని కూడా స్పాట్ లోనే ఇచ్చి ఈ ప్రాంతంలో
ఎక్కడ సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు రైతులకు నీటిని ఇవ్వాలనే తపనతోనే ఈ రోజు ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఒంట్లో ఉన్న విషయాన్ని నిరంతరము చిమ్ముతూ ఈ ప్రభుత్వానికి సంబంధం లేని అనేక అబద్ధాలని అసత్యాలని సత్యాలుగా చెబుతూ పబ్బము గడుపుకుంటూ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతూ ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ముఖ్యమంత్రులు గాని మంత్రులకు కానీ మరొక్కసారి ప్రజల కష్టాలు చూసి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కనీసం దాన్నైనా మీరు పొగడకపోతే పొగడకపోయారు. విమర్శించడానికి ముందు చేసే పనినన్నా గుర్తు తెచ్చుకొని కొద్దిగా జ్ఞానం తెచ్చుకోవాలని కూడా వారికి వేదిక ద్వారా సూచన చేస్తూ